అంగవైకల్యం అని అదర్లేదు. కాళ్లు చచ్చుబడిపోయాయని అధైర్యపడలేదు. పట్టుదలే పెట్టుబడిగా మొక్కవోని ధైర్యంతో చదువులోనే కాదు క్రీడల్లో రాణిస్తోంది. విధి వెక్కరించిన పట్టుదల ధైర్యంతో ఆటలు ఆడుతోంది. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపుతోంది. త్రోబాల్లో తనదైన ముద్ర వేస్తోంది. అందరి చూపును తనవైపు తిప్పుకుంటోంది. కాళ్లు లేకున్నా చేతుల సాయంతోనే బైక్ నడుపుతున్న ఈమె పేరు రమాదేవి. ఈమెది వరంగల్ జిల్లా సంగెం మండలం చింతపల్లి గ్రామం. చిన్నతనంలోనే పోలియోతో కాళ్లు చచ్చుపడిపోయాయి. అయినా నిరాశ చెందలేదు. చదువుతో పాటు ఆటలపైన దృష్టి పెట్టాలనుకుంది. త్రోబాల్పై ఫోకస్ చేసింది. వరంగల్లోని కేయూలో పీజీ పూర్తి చేసింది. ఆటలోనూ ఎక్కడా తగ్గలేదు. యూనివర్సిటీ స్థాయిలో బహుమతులు కొల్లగొట్టింది. పీహెచ్డీ చేస్తూనే స్నేహితురాలి దగ్గర ఉంటూ షాట్పుట్, జావెలిన్ త్రోలో ప్రావీణ్యం సాధించింది. కంబోడియాలో జరిగిన అంతర్జాతీయ పారా ఒలింపిక్స్ త్రోబాల్ పోటీల్లో ఏకంగా బంగారు పతకం అందుకుంది. స్ఫూర్తికి కారణం అంటే కొన్ని మేము యూట్యూబ్లో చూసేవాళ్ళము. ఏంటంటే ఏదో ఒకటి చేయాలనే తపనైతే బాగా ఉండేది. మా నాన్నగారు కూడా ఊకే నన్ను అట్లనే ప్రోత్సహించేవారు. నీకు నువ్వుగా లైఫ్గా సెటిల్ అవ్వాలి, నీకు నువ్వుగా బ్రతకగలగాలి అనేది బాగా మోటివేట్ చేసేవారు. దాంతో 2016లో నేను ఇక్కడ పీజీ చేస్తున్నప్పుడు మాకు ఇట్లా గేమ్స్ ఉన్నాయన్న విషయాన్ని ఇక్కడ మన ప్రశాంత్ అనే మాకు తెలుసు మా కేటగిరీనే అతనే చెప్పాడనమాట. అతను చెప్పడం వల్ల మేము ఇట్లా ఫస్ట్ జస్ట్ ఎలా ఉంటుంది మాకు కూడా అంత ఐడియా లేదు అప్పటి వరకు. ఎవరు చూసినా మీకేం గేమ్స్ ఉంటాయి, మీరు ఎట్లా ఆడతారు, మీరు అసలు మీకు గేమ్స్ ఉంటాయా అని క్వశ్చన్స్ రేజ్ చేసేవాళ్ళు. సో మాకు అదే క్వశ్చన్ అట్లనే ఫీడ్ అయిపోయి ఉందన్నమాట. సరే చూద్దాం ఒకసారి, మనకంటూ ఉన్నాయి అంటున్నారు కదా, మనమైనా వెళ్తే బెటర్ కదా, మనకు తెలుస్తుంది ఒక సోర్సెస్ అనేది అని అనిపించింది. అప్పుడు మేము జైపూర్కి వెళ్ళాం అన్నమాట. తమిళనాడు ఫస్ట్, తర్వాత సెకండ్ జైపూర్కి వెళ్ళినాము. ఒక 3-4 మెంబర్స్మే వెళ్ళాము. ఫస్ట్ స్టార్టింగ్లో మేము 3 మెంబర్స్ వెళ్ళాము. తర్వాత ఒక అమ్మాయి యాడ్ అయింది, 4 మెంబర్స్ వెళ్ళాము. అలా మేము కొంచెం టీంను గ్యాదర్ చేసుకున్నాం అన్నమాట. అంటే మీరు అక్కడ వేరే దేశంలోకి వెళ్ళి, కంబోడియా దేశంలోకి వెళ్ళి అక్కడ గోల్డ్ మెడల్ కొట్టడం అంటే ఏం సాధించలేమని అనుకున్న సందర్భం అది మాత్రం చాలా మాకు పెద్ద అచీవ్మెంట్. సో హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉన్నది. ఇంకా ఏంటంటే మేము కూడా ఆడగలుగుతాము, మేము అందరిలో ఒక బెటర్, మేము కూడా అంతే అన్నట్టుగా ఫీల్ అయినాం. ఎలాంటి సందేశం ఇస్తున్నారు? ఏది మనం అనుకుంటే సాధ్యం కాదు సార్. ఫస్ట్ ఒక్కటే, మనం అనుకోవడమే, మన ఇన్నర్ ఫీల్ గట్టిగా ఉండాలి. మనం అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా సాధించగలుగుతాము అంతే. ఇది మాత్రం నేను గట్టిగా నమ్ముతా, అదే చేస్తున్నాను కూడా. యువతకు రమాదేవి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆమెను చూసి ఓవైపు చదువుకుంటూనే ఆటల్లో రాణిస్తున్న వారు ఉన్నారు. కాళ్లు చచ్చుపడిపోయిన ఆత్మస్థైర్యంతో అంతర్జాతీయ ఈవెంట్లలో రమాదేవి రాణించిన తీరు అద్భుతమని క్రీడా ప్రపంచంలో చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన కాంబోడియా దేశంలో పారా ఒలింపిక్స్లో అక్క బంగారు పథకం సాధించడం చాలా గర్వకారణం. యూనివర్సిటీ పరిధిలో చదువుకున్న అక్కను మేము స్ఫూర్తిగా తీసుకొని మరెన్నో విజయాలు మేము కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి కోరుకున్నాం. ఫిజికల్ ఎడ్యుకేషన్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీకాంత్. మొన్న జరిగినటువంటి పారా ఒలింపిక్స్లో కాంబోడియా దేశం లోపల జరిగినటువంటి పారా ఒలింపిక్స్లో త్రోబాల్ గేమ్ లోపల పాల్గొన్నటువంటి మన కాకతీయ యూనివర్సిటీ ముద్దుబిడ్డ రమాదేవి, మన ఇండియా తరపున మన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలోని సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందినటువంటి రమాదేవి మన కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతూ మన ఈ రోజున పారా ఒలింపిక్స్లో పాల్గొని త్రోబాల్ గేమ్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడము మన కాకతీయ యూనివర్సిటీకే కాకుండా మన తెలంగాణకు, వరంగల్ జిల్లాకు, తెలంగాణకు కూడా గర్వకారణం అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ నుండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ నుండి అందరి తరఫున కూడా రమాదేవి గారిని ప్రత్యేకంగా మేము శుభాకాంక్షలు తెలుపుతూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాము, అభినందిస్తున్నాము. ఇంకా ముందు కూడా ఇక్కడ దివ్యాంగులు అని కాకుండా ఎవరైనా కూడా ఓ పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మన కాకతీయ యూనివర్సిటీ నుండి రమాదేవి గారు ప్రూవ్ చేశారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క గేమ్ లోపల పాల్గొని మన దేశానికి మంచి పేరు తేవాలని చెప్పి, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క క్రీడలకు మంచి ప్రోత్సాహకాలు ఇచ్చి ఇలాంటి వారికి ఎవరికైతే ఉందో వీళ్ళందరికీ స్పోర్ట్స్ కోటా అనేది పెంచి అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇంకా కూడా భవిష్యత్తు లోపల ముందు కూడా చాలామంది క్రీడాకారులు పాల్గొని మన దేశానికి మెడల్ తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, మన
ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు ఈ యొక్క స్పోర్ట్స్ కోటాకు సంబంధించి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సరైన ప్రణాళిక, పట్టుదల, సాధించాలని తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని రమాదేవి నిరూపిస్తోంది. కంబోడియాలో స్వర్ణం సాధించాక ప్రశంసలు అందుకుంటోంది. మున్ముందు మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. తను దివ్యాంగురాలునని చింతించలేదు, నడవలేని స్థితిలో ఉన్నానని బాధపడలేదు. ఎన్నో అవమానాలను భరిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించారు. పారా ఒలింపిక్స్లో జరిగినటువంటి గేమ్స్లో ఆమె గోల్డ్ మెడల్ సాధించారు. తనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తామని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.